ఆడిన మాటను తప్పకపోవటం మహారాజు గారి ధర్మం. చెప్తాం. అయినా మహారాజు గారి శక్తి సంపదలు కాపాడటం మా ధర్మం. చెప్తాం. ఏదో ఒక మంచి ఎత్తు వేయండి, వాళ్ళని చిత్తు చేయండి. దీనికి నకలు హారం ఒకటి తయారు చేయి. చిత్తం మహామంత్రి గారు, అర్థమైంది. నకలహారం వారికిచ్చి అసలహారం మహారాజు గారి దగ్గర ఉంచాలనా? అవును, రేపు ఉదయానికి ఇది తయారు కావాలి. చెప్తాం మహారాజు. ఇక వెళ్ళి. బుద్ధి లేని దద్దమ్మలు, వాళ్ళే పెద్ద తెలివైన వాళ్ళు అనుకున్నారు. ఇంత విశాల ప్రపంచంలో వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ఉంటారని తెలుసుకోవాలి. అరకాసు, 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 అరకాసు. అదేంటి చూస్తూ చూస్తూ ఉండగా అంత చాడ పట్టింది? ఏం చేయమంటావు? మంత్రి గారి ఆజ్ఞ. నా స్థితిలో నువ్వు ఉంటే బేరం అనేది అది. ఏముందా, తెల్లవారేసరికి నీ నగలాంటి నగ చేయాలట. ఏమిటి చేసేది? నా మొహం నిద్ర. నేననుకుంటే నాకంటే మతిపోయింది ఆ మంత్రి గారి. చేయితే ఎంత చేసినా బుర్రికి బెత్తుడే పోతాని డబ్బా దస్కో. ఎంత కష్టపడినా మన బ్రతికింటే. ఏమే తలబిడ పడిపోయిందే? పోతా పోయిందిలేండి, మీ పని మీరు చూసుకోండి. బాగా అక్కడికి వెళ్తే ఆయన సడిగింపు, ఇక్కడికి వస్తే ఇవిడు గొణిగింపు. భగవంతుడా, ఏం చేస్తాం? అందరికి మంచి పడాలంటారా? నా దురదృష్టం. తల్లు బంగారు తల్లి, దయగల తల్లి అమ్మా. ఎవరు మీరు? ఏం వచ్చారు? దండాలు అమ్మ దండాలు. అరకాసు తిరకాసు గారు మీరేనా తల్లి? చాలా దూరం నుంచి తినుకుంటున్నాం తల్లి. మీ పేరు? అలాగా? అవును తల్లి. నా పేరు అరకాసు, మా వారి పేరు తిరకాసు. తినుకున్నావు బుల్లే. మీకేం కావాలి? మంచి నాణ్యమై నాకు ఇప్పించు తల్లి. ఏమిటర్రా నాగంటారు నాణ్యం అంటారు, మీరు అనేది నాకేమీ అర్థం కావడం లేదే. వివరంగా చెప్పమామా. ఏడు చెప్పమంటావు తల్లి? గుణపంతో తగ్గినామంటే గోతి నిండా బంగారమే. వజ్రాల రత్నానికి లోట్లేదు తల్లి మాకు. చూసుకో తల్లి చూసుకో. ఎన్ని రత్నాలు ఇవన్నీ నీకే తల్లి. తీసుకో తల్లి తీసుకో. ఏదో పాపనగ బారే తల్లి, మేము పోతాం. అరే మా దగ్గర ఏమి నగలు లేవే. అదిగో తల్లి కాపాడుతుంది. అది చాలు తల్లి, మా హైగల తల్లి. ఇవన్నీ ఆ లెక్క ఇచ్చేస్తారా? తీసుకో తల్లి, మాకెందుకు. అయితే ఉండండి, ఇప్పుడు తీసుకొస్తా. అలాగే తల్లి, బంగారు తల్లి. అవి ఇచ్చేయి తెల్ల, మనకెందుకు. అవి కూడా ఇచ్చేయి. ఏమిటో ముద్దులెత్తరా? చూడు తెలివితేటలుంటే ఎలాగైనా సంపాదించవచ్చు. మరేం దొంగతనం చేయలేదు కదా? అంతకంటే దూరం వెళదాం బట్టి బుర్ర. అది సరేలే, మరి ఎలా సంపాదించేవే? ఇందులో ఏదో తిరకాసుంది. లేదు, అరకాసింది. అయితే ఏం చేసేవే? చూసాను. ఏమిటిచ్చావు? అదే ఆ మంత్రి గారు ఇచ్చింది. ఏ మంత్రి గారు ఇచ్చిందే? ఆ నగ. మంత్రి గారికి నగే చంపేసేవే. ప్రాణం పోయింది. పోని పోతే పోయింది, వ్యధో ప్రాణం. ఎంత మాట ఎంత మాట ఎంత మాట. అంత మాట అంత మాట అంత మాటే. మంత్రి గారు అడిగితే ఇప్పుడు ఏం చెప్పమన్నావే? అలాంటిదే ఇంకోటి చేసి అసలు దాన్ని ఇస్తే వాళ్ళేం చూడొచ్చారా? సత్యం, ఈ ఆడవాళ్ళతో అన్ని హవకదవకలే. దురాస్తో మీరు చస్తారు, అవి సర్దుకోలేక మేము చస్తాం. సరే గాని త్వరగా ఇంకోటి చేస్తూ.
మంచి పిల్లలు దొరికావు. ఏమన్నా నిందిగా తొందరగా చేయండి. ప్రభు తెచ్చారా? తెచ్చాను ప్రభు. ఇదిగో రత్నాల మాల. సాధించారే? ఆడ తలుచుకుంటే సాధించలేనిది ఏముంది ప్రభు? విక్రమార్కుడు ఇక నా చేతిలో కీలు బొమ్మ. నమస్కారం మహామంత్రి గారు. ఇవిగో నగలు చిత్తగించండి. ఇది అసలు, ఇది నకిలీ. వ్యత్యాసం ఏమీ కనబడదు. ఎలా కనబడుతుంది మహామంత్రి గారు? నీవైనా పోల్చుకోగలవా? అదేమిటి మహామంత్రి గారు, తయారీ నేనేగా. ఏది చెప్పు చూద్దాం. ఇది అసలు, ఇది నకిలీ. ఇది అసలు, ఇది నకిలీ. ఏమన్నావు? ఈ నగ నేను చేసింది అనుకుంటాను మహామంత్రి గారు. ఇది అసలు, ఇది నకిలీ. ఇదే అసలు, ఇది నకిలీ. మొదట ఇదే అసలు హారం అన్నావు. కాదు మహామంత్రి గారు, అదే అసలు హారం. ఇదే బాగా చూడు. ఇది ఏమిటి కలవరపాటు? కాదు మహామంత్రి గారు, ఇందులో ఏదో మోసం ఉంది. యథార్థం చెప్పు. వీటిలో అసలు హారం ఉందే? రెండు నకిలీవేనా? రాత్రి మా ఇంట్లో ఆడవాళ్ళని మోసం చేసి అంతే. ఎత్తుకుపోయారంటావా? చిత్తం మహామంత్రి. వెళ్ళండి వెళ్ళండి, మిమ్మల్ని మహామంత్రి గారు పిలుస్తున్నారయ్యా. మోసగాడు. చిరకాసులు బట్టి బంధించి తీసుకురండి. పోండి. అమ్మయ్యా, ఇప్పటికీ గండం గడిచింది. ఇంట్లో రాక్షస పిల్లం, బయట రాజుభట్లు. ఇప్పుడు ఎలా? అర్థమైంది. ఈ సంసారి యాత్ర కంటే ఆ సన్యాసి పాత్ర మీరు. జై సద్గురు. మహారాజు మాట ఇచ్చి తప్పారని అపకీర్తి మాకు తేవడానికి కాకపోతే ఎందుకు పనికొచ్చింది పట్టి మీ యుక్తి? మహారాజు, తమకు అపవాదులు అంటగట్టడం నా ఉద్దేశం. అలాగని తమ అద్భుత శక్తుల్ని అనర్హులకు దానం చేయటం కూడా నాకు అంగీకారం కాదు. వాళ్ళు సిద్ధుని అనుచరులని నాకు సందేహం కలిగింది. ఆ హారం వాళ్ళ చేతికే దక్కిందని నా అనుమానం కూడా. మోసాన్ని మోసం చేతనే జయించాలని ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. మహామంత్రి, వ్యక్తిగత శ్రేయస్సు కోసం నీతి నియమాలు తప్పటం అంత మంచిది కాదు. అది మహేంద్రుడు తమ గౌరవార్థం ఇచ్చిన కానుక మహాప్రభు. దానిని తమరే ధరించాలని, దాని మహత్తు చేత మీరు కలకాలం నిరాటంకంగా రాజ్యం పరిపాలించాలని మహేంద్రుని సంకల్పం. మణిహారం లేకపోతే నేను అసహాయుణ్ణవుతానని మీ అభిప్రాయమా? స్వతహాగా శౌర్య ధైర్య సాహసాలు లేని రాజు పరాయి శక్తుల మీద ఆధారపడి పాలించటం కన్నా సింహాసనం పరిత్యజించటం మేలు. పట్టి, మీకు మా యందు ఉన్న ప్రేమాతిశయమే మీ విచక్షణాశక్తిని దూరం చేసి ఉంటుంది. మంత్రి పదవి కేవలం ప్రభురక్షణ కోసం ఏర్పడింది కాదు. ప్రభువులు మంత్రులు ప్రజాభ్యుదయం కోసం పాటుపడవలసింది. ప్రజల ఆదరణే మనకున్న అధికారం. మహారాజా, ధన్యవాదాలు. పుట్టినింటికి మిట్టినింటికి పేరు ప్రఖ్యాతులు తీసుకురా తల్లి. సరే అమ్మా. అమ్మాయిని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పదమ్మా పద. కోణంజీ, గురు, పోండి, ప్రభావతిని బంధించి తీసుకురండి. అడ్డు వచ్చిన వారిని చిత్రవధ చేయండి. ఓ అదెంత పని! మా బలమా! పోండి, బంధించి తీసుకురండి. తమ ఆజ్ఞ. చూస్తాను విక్రమార్కుని శక్తి సామర్థ్యం.
నీకేం భయం లేదు. ఏం పర్వాలేదు అమ్మ. కూర్చో తల్లి, కూర్చోమ్మా. ఈ గుడిసెలో హాయిగా ఉండమ్మా, నీకేం భయం లేదు. ఏవైనా పళ్ళు దుంపలు తీసుకొస్తా, తిని కొంచెం శాత తీసుకో. ఏమ్మా అలాగే తాత. వెళ్ళి వస్తామా.